హలో అందరికీ. సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కీ అయితే వచ్చేసింది 2025. మీరు కూడా రాస్తుంటే కీ అయితే ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ గూగుల్‌లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ssc.gov. అంటూ వచ్చేస్తుంది ఆల్రెడీ. మీ లాగిన్ నంబర్ అలాగే ఐడీ కూడా కొట్టేసి మీ రిజల్ట్ అయితే చూసేసుకోండి. నేనైతే ఎగ్జామ్ రాసేటప్పుడే వర్స్ట్‌గా రాశానని నాకు తెలుసు. నవంబర్ 15th షిఫ్ట్ 1 అది. అది కూడా నేను ఒక 10 డేస్ ముందు మనకి వచ్చింది కదా! స్లాట్ బుక్ చేసుకోవాలని. నేను విజయనగరం బుక్ చేసుకుంటే నాకేమో వైజాగ్ వచ్చింది. అరోవన డిజిటల్ జోన్ ఎన్ఏడి దగ్గర. ఎంతమంది ఆ రోజు రాసారో కామెంట్ చేయండి. నేనైతే సింపుల్‌గా అంటే ఇప్పుడు అనిపిస్తుంది చాలా సింపుల్‌గా ఉందని. సిస్టమ్ ఏమైందంటే 10 మినిట్స్‌లో 3 ఆర్ 4 టైమ్స్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలీదు. మొత్తం నాదే కాదు, నా పక్కన ఉన్న వాళ్ళందరూ చాలా మందిదే ఆగిపోయింది. కాకపోతే నాదే ఎక్కువ టైమ్స్ ఆగిపోయింది అందరిలో కల్లా. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ జాండీస్ స్పెల్లింగ్ కూడా తప్పు పెట్టేశాను. ఫస్ట్ కరెక్ట్‌గా పెట్టాను అదొకటి. అలానే ఇంకో బిట్ కూడా జనరల్ నాలెడ్జ్‌లో అయితే అది కూడా నాకు తెలుసు. ఆ బిట్ లాస్ట్‌లో వచ్చి తప్పు పెట్టేశాను. ఏం చేశానంటే నా సిస్టమ్ ఒకటి ఆగిపోతుంది. ఆ టెన్షన్‌లో మైండ్ అంతా బ్లాక్ అయిపోయి మొత్తం తప్పు పెట్టేసింది. నాకెక్కడో చదివినట్టు వస్తుంది. మళ్ళీ తప్పు పెట్టేయడం. మళ్ళీ కరెక్ట్ పెట్టినా దాన్ని మళ్ళీ బ్యాకొచ్చి మళ్ళీ రాంగ్ పెట్టేదాన్ని. మొత్తం అంతా కన్‌ఫ్యూజ్‌గా అనిపించేది. ఇంకా ఇంగ్లీష్ వదిలి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామని ఇంగ్లీష్ అయితే వదిలేసాను. నాకు ఫస్ట్ పార్టే ఇంగ్లీష్ వచ్చింది. ఇదిగోండి. ఇవి నాకు తెలుసు. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో! చూసున్నాను కాదే అని. ఇంకా సిస్టమ్ ఆగిపోతుందని చెప్పాను కదా! నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలనేసి వెళ్ళిపోయానండి. ఈ ఇంగ్లీష్ పార్ట్ ఏ ఉంటది కదా! అక్కడే మొత్తం నాకైతే సిస్టమ్ 6 టైమ్స్ అయితే ఆగిపోయింది. ఆ 6 టైమ్స్ ఆగిపోవడం కాదు, మైండ్ అంతా ఇంకా ఒక్కసారి ఇదైపోతే ఇంకా మైండ్‌ని ఇచ్చేసుకోలేం కదా! నేను ఫస్ట్‌లోనే కన్‌ఫ్యూజ్ అయిపోయి తప్పు పెట్టేశాను. అయితే ముందే ఫిక్స్ అయిపోయాను రిజల్ట్ వచ్చినా ఏం ఫెయిల్ కాకూడదని. సీజీఎల్ కన్నా సీహెచ్ఎస్ఎల్ అయితే నాకు తెలిసి నేను చాలా రాసాను. మొత్తం ఎన్ని రాసానో చూద్దాం. ఇంగ్లీష్ అయితే 1, 2 మొత్తం 2 ఎన్నో కరెక్ట్ అంతే. చెప్తున్నాను కదా! ఇది ఫస్ట్‌దే తప్పుగా పెట్టేశాను. ఇంకా వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ ఇదైతే మ్యాథ్స్ కదా! పర్లేదు బానే చేసేసానండి. ఎన్ని 1, 2, 3, 4 ఫస్ట్ నాకు తెలిసినవన్నీ కరెక్ట్‌గే చేశాను నేను. చూస్తున్నారు కదా! ఇగోండి ఇక్కడ ఒకటి రాంగ్ పెట్టేశాను. అది రైట్ ఆన్సర్ అయితే యెల్లో కలర్‌లో ఉండేది. 5 ఇదిగోండి 6, 7 ఇది కూడా రాంగ్ పెట్టేశాను. 8, 9, 10, 11, 12 ఇది పెట్టలేదు. 13, 17 ఎన్నో మొత్తం పెట్టాను. కానీ ఇక్కడ నాకు తెలిసి ఇది ఉంది కదా! క్వెషన్ నంబర్ 43 అది తెలుసు. అది ఎందుకు మరి చేయలేదో నాకు కూడా తెలీదు. ఇదైతే రాంగ్ పెట్టేశాను. ఇక్కడ ఇది కూడా రాంగ్ పెట్టేశాను. చూస్తున్నారుగా మొత్తం 17 అయితే కరెక్ట్. 17 ఇంటూ 2 అంటే 34 మార్క్స్ ఇక్కడే వచ్చేసాయి. నేను కొన్ని తప్పులు ఇప్పుడు అనిపిస్తుంది అది రాంగా అని. కొన్నైతే నాకెందుకో కొంచెం డౌట్‌గా ఉన్నాయి. అవి తర్వాత నేను క్లారిఫై చేసుకోవాలి. చూస్తాను నేను మళ్ళీ స్క్రీన్ షాట్స్ తీసుకొని. జనరల్ ఇంటెలిజెన్స్ అయితే ఓకే. పర్లేదు బానే పెట్టాను. నెక్స్ట్ వచ్చి క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్. నేను అర్థమెటిక్ స్కిల్స్ అండి ఇవి. ఇదైతే ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో! నేను అసలు ఈ టాపిక్ చదివానా లేదా అని. అక్కడైతే అంత డిఫికల్ట్‌గా ఇచ్చారు. కొన్ని నాకు తెలుసు. కానీ చెప్పాను కదా! నేను సిస్టమ్ ఆగిపోవడం వల్ల మొత్తం మైండ్ అంతా అబ్సెంట్ అయిపోయి ఏమంటారు బేసిక్ ఆ ఫార్ములాస్ కూడా గుర్తొచ్చేవి కాదు. నేను చదువుతుంటే నా బ్రెయిన్‌కి ఎక్కేది కాదు. చదువుతుంటే కన్‌ఫ్యూజ్ అయిపోయేదాన్ని. ఒకటికి 4 సార్లు చదివాను. ఒక్కో క్వెషన్ నాకు బాగా గుర్తు. మొత్తం అంతా కన్‌ఫ్యూజ్‌గా ఆ రఫ్ పేపర్ మొత్తం 2 సైడ్స్ 1 పేపర్ ఇస్తారు కదా! 2 సైడ్స్ యూజ్ చేశాను నేను ఫుల్‌గా. అసలు నా మైండ్ ఏమైందంటే చెప్తున్నాను కదా! మొత్తం బ్లాంక్ అయిపోయింది. నేనే కన్‌ఫ్యూజ్‌గా అనిపించాను. అసలు ఏం రాస్తున్నానో నాకైనా తెలుస్తుందా లేదా అని. ఇదిగోండి చెప్పాను కదా! ఏదో అలా అని చేశాను. నాకు కూడా మైండ్ అంతా అబ్సెంట్. ఇప్పుడు చూస్తే అయ్యా! ఇంత సింపుల్‌గా ఉన్నాయా? నేనెందుకు వదిలేసుకున్నానే అనిపించింది. చూస్తున్నారు కదా! ప్రతీదీ తప్పు. ఇది ఉంది కదా! క్వెషన్ నంబర్ 62 అది రైటేనండి. మరెందుకో నేను మళ్ళీ ఒకసారి చూసుకుంటాను తప్పు చేశానేమో. ఇదిగోండి ఇవన్నీ అసలా చెప్తున్నాను కదా! నా మైండ్ ఏమైందో నాకు కూడా తెలియట్లేదు. ఇక్కడ ఒకసారి సిస్టమ్ ఆగిపోయింది. ఇంకా అయిపోయిందనేసి మొత్తం తొందరగా వెళ్ళిపోతూ ఉన్నాను పైకి. అలా అంటే చూస్తూ ఉన్నాను. తొందరగా నా బ్రెయిన్‌కి తొందరగా అబ్జర్వ్ చేసుకునేది ఇదొస్తే అదే చేశాను. చెప్తున్నాను కదా! వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అసల. టీసీఎస్ ఉండేదంట ఇంతకుముందు ప్యాటర్ను. ఇప్పుడైతే ఎడుక్వైటీ మార్చారన్నారు. అవునో కాదో కూడా నాకు తెలీదు. నాకు తెలిసి ఇంతకుముందు నేను సీజీఎల్ రాసాను. అదే బెస్ట్ ఏమో నాకు తెలిసి. నేను ఆల్రెడీ అక్కడే సేమ్ అరోవన డిజిటల్ జోన్ ఎన్ఏడీఏ.
మీరు ఎంతమంది సిహెచ్ఎస్ఎల్ రాసారో బెస్ట్ స్కోర్ ఎంతో చెప్పండి. నాకైతే నేను మొత్తం అరౌండ్ 35 ఎన్నో పెట్టాను. కరెక్ట్ అంటే రాంగ్ తీసేయగా 35 అయితే కరెక్ట్ పెట్టాను. ఇగోండి ఇక్కడ చెప్పాను కదా! ఉత్తమ్ కుమార్ అది ఫస్ట్ పెట్టాను. మళ్ళీ ఏమైందో వచ్చి నాకు రాంగ్ పెట్టేసాను. కిందది పెట్టేసాను కపూర్. 'పృథ్వీరాజ్ కపూర్' ఏదో పెట్టేసాను తర్వాత. అది లాస్ట్ మినిట్‌లో మార్క్ ఫర్ రివ్యూకి ఉంచి పెట్టాను. చెప్తున్నాను కదా! నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఇది మాత్రం నేను చదివాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేడ్ ఆన్ వాటర్ సర్ఫింగ్. వాటర్ పైన ఆడతాం కదా! అది బాగా గుర్తు. వాటర్‌లో ఆడతారని. అండ్ ఇంకోటి ఇక్కడ నేపాల్‌కి, ఇండియాకి కామన్‌గా ఉండే మిలిటరీ నేమ్ ఏంటి అని అడిగారు. 'సూర్యకిరణ్' అది ఆన్సర్. జస్ట్ ముందు డేనే నేను ఒక సివిక్ అడ్డా అనే క్లాస్‌లో విన్నాను. సివిక్ అడ్డా అనే యూట్యూబ్ ఛానెల్ అయితే విన్నాను. నాకు బాగా గుర్తు. మీకు మంచి స్కోర్ రావాలని కోరుకుంటున్నాను. మంచి స్కోర్ వచ్చిన వాళ్ళందరికీ మెయిన్స్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది గుప్తా డైనస్టీ బాగా గుర్తుంది నాకు. ఫస్ట్ డైనస్టీ బిల్డింగ్ ద టెంపుల్ అంటే గుప్తా డైనస్టీ. మీరెలా రాసారో కామెంట్ చేయండి. ఛానల్‌ని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ నుంచి అందరూ రాయాలి. ఆల్ ది బెస్ట్.